మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. సార్ అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ బీసీలకి 42% రిజర్వేషన్లు చట్టపరంగా సరైనదేనా? రాజ్యాంగ పరంగా కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. ఎందుకోసం కరెక్ట్ కాదు? చూడమా, నేను మొదటి నుంచి వాదిస్తున్నా. నేను మూల సిద్ధాంతాలు చెప్పిన, రాజ్యాంగ సిద్ధాంతాలు చెప్పిన. ఇప్పుడు ఈ ఒక ప్రధానమంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక రాష్ట్రపతి అయినా, ఎవరైనా రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగమే అమలవుతుంది. అటువంటి అప్పుడు ఇప్పుడు జీవోలు వేరమ్మా. ప్రభుత్వానికి కొన్ని ఏం చేస్తాయంటే ప్రభుత్వాలు కొన్ని వర్గాల మెప్పు కొరకు జీవోలు తీస్తాయి. అట్లనే చట్టాలు కూడా చేస్తాయి. జీవోలు తీసినా చట్టాలు చేసినా రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోతే, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే జీవోలు చెల్లవు, చట్టాలు చెల్లవు. అంటే చట్టాలంటే అసెంబ్లీలో చేసినప్పటికీ, గవర్నర్ ఆమోదం పొందినప్పటికి కూడా అది ఆ చట్టం చేసింది కూడా చెల్లవు. ఇప్పుడు అందుకనే అన్ని రాష్ట్రాలలో, ఉత్తరప్రదేశ్లో తీసుకో, తర్వాత బీహార్ రాష్ట్రంలో తీసుకో, మహారాష్ట్రలో తీసుకోండి, కర్ణాటక, ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్లు అనేవి ఎక్కడ కూడా చెల్లుబాటు కాకుండా పోయినాయి. ఇంతెందుకమ్మా, బీహార్ రాష్ట్రం వల్ల ఈ రిజర్వేషన్లు పెంచితే 50% నుంచి 65% పెంచితే, విద్యా ఉద్యోగాలలో పెంచితే 10 నెలలు ఉద్యోగాలు చేసిన తర్వాత వాళ్ళ నుంచి రికవరీ చేయమని అన్నారు ప్రభుత్వం నుండి. కోర్టులు చెప్పాయి. దాని మీద సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. అందుకని నేనేమంటున్నా అంటే, చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉంటేనే చెల్లుబాటు అవుతాయి. మరి జీవో చెల్లుబాటు కాదని మీరు ఏమంటారు? మొదటి నేను చెప్తూనే ఉన్నా కదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం ఎంపారికల్ డాటా అరువులతోటి ఉండాలి. ఆ ఎంపారికల్ డాటా పబ్లిక్ డొమైన్లో ఉండాలి. ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత దాని మీద ఎలాంటి అభ్యంతరాలైనా సగటు మనుషులకు ఈ రాష్ట్రంలో అభ్యంతరాలు తెలిపే హక్కు ఉంది. అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత శాస్త్రీయతను మనం నిరూపిస్తే, అది మనం కోర్టు ముందు పెడితే, అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేస్తుంది. అంటే వీళ్ళు డెడికేషన్ కమిషన్ ద్వారా ట్రిబుల్ టెస్ట్ పాస్ అయ్యారు, తర్వాత ఎంపారికల్ డేటా కరెక్ట్ ఉన్నది కాబట్టి వీళ్ళ రిజర్వేషన్లు పెంచుట సబబే అనే దాని మీద అప్పుడు కోర్టు పరిగణించవచ్చు. ఇప్పుడు అట్లా మద్రాసులో అట్లే అయింది. ఇప్పుడు తమిళనాడులో అదే అయింది. మరి నేను ఒక ఉదాహరణ చెప్పిన కదమ్మా. ఇప్పుడు అందరు బీసీలే అంటూ మేము అనడం కాదు, బీసీలే 4-5 కులాలు మా ఈ నోటికాడి బుక్ ఎత్తుకొని పోతున్నారు అని అంటారు. ఈ బీసీ అసలు ముమ్మాటికమ్మా ఈ రిజర్వేషన్లకు అనేది అగ్రకులాలు వ్యతిరేకం కాదు. బీసీలలో ఉన్న అగ్రకుల బీసీలే ఈ బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలిగించేది. దానికి ఉదాహరణ నేను ఒకటి చెప్పినమ్మా. బీసీలు ఏదైతే బీసీలు కాని కాపులో అగ్రకులాలలో జొరబడి అగ్రకులాలకు అన్యాయం చేస్తున్నారు. అది ఒక పారామీటర్కి రాదు కాబట్టి అది చెల్లదని చెప్తున్నా కదా. అది చేర్చారు. ఇప్పుడు ఇంతెందుకమ్మా, ఈ కాపులను నేను చెప్పడం కాదు, మీరు న్యాయకోవిదుడు ఉండు కదా పి శివశంకర్, వారు తన పుస్తకంలో రాసుకున్నాడు ఆత్మకథల, కాపులను బీసీలో నేను బీసీలో చేర్చినాను అంటే తనకున్న పలుకుబడిని ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను చేర్చినాను అన్నాడు ఆత్మకథల. మరి కాపులకు వెనుకబాటు లేదమ్మా. తర్వాత ఈ సామాజిక వెనుకబాటు లేదు, అదేవిధంగా రాజకీయంగా వెనుకబాటు కూడా లేదు. రాజకీయంగా వెనుకబాటు ఎక్కడుంది చెప్పండి కాపులకు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు పీసీసీలు అయ్యారు. బీజేపీ గవర్నమెంట్, బీజేపీ దాంట్లో కూడా వాళ్ళు కూడా అధ్యక్షులు అయ్యారు, పార్టీ ప్రెసిడెంట్లు అయ్యారు కదా. అంటే పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది? ముఖ్యమంత్రిని నిర్ణయించేది రాష్ట్ర అధినేతకు ముందు ఫస్ట్ టికెట్లు ఇచ్చేది వీళ్ళే కదా.
అవును. పిసిసిలే. ఉమ్, అట్లనే బీజేపీలో కూడా అయ్యారు కదా. ఉమ్, ఎవరు మన లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఆ? అట్లనే ఇప్పుడు దీంట్లో కూడా హనుమంతరావు గారి నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ, ఉమ్, డి శ్రీనివాసులు, వీళ్ళంతా కాపులే కదనమ్మా. మరి కాపులు అసలు సింహభాగం వల్ల రాజ్యాధికారం వల్ల ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెనుకబడి ఉన్నారు? సామాజికంగా లేరు, ఉమ్, రాజ్యాధికారంలో వెనుకబట్టలేదు. ఉమ్, వాళ్ళకు ఉంటే ఆర్థిక వెనుకబట్టి అన్ని కులాలలో ఉన్నట్టు ఉన్నది. ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది. నేను అందుకనే ఏమంటున్నా అంటే మనం సోదరులం, ఉమ్, రెడ్లు కాపులం ఒకటే. ఉమ్, కాబట్టి మనం అందరం కలిసి ఉందాము, వాళ్ళకు అన్యాయం చేయొద్దు. ఉమ్. నీకేం బాధ అని అనొచ్చు. మరి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మన బాధ్యత, అందరి బాధ్యత, వాళ్ళ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత అని చెప్తున్నాను. అది విషయం. సార్, చాలా సంతోషం మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరేమనుకుంటున్నారు ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుపై? కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.